హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. మహాభారతంలోని ఉలూకుడి యొక్క జీవిత చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతంలోని మరచిపోయినటువంటి ఒక రహస్య పాత్ర గురించి అయితే ఇప్పుడు మనం కథగా తెలుసుకుందాం. చీకటిగా ఉన్న రాత్రి ఆకాశంలో మేఘాలు కప్పుకొని చంద్రకాంతి కేవలం పొగమంచులో మసలబారుతూ ఉంది. మంచు కప్పిన పొలాల గుండా గాలి మ్రోగించేలా ఒక నల్లని గుర్రం మంచు కప్పిన పొలాలలో పరిగెడుతుంది. దానిపైన ఒక ముసుగు వేసుకున్న పొడవాటి మనిషి. అతని కళ్ళు కత్తుల్లాంటి పదునైనవి. ముఖం కప్పుకొని చూసి చల్లని భయం అతడి చూపు. అతడెవరో కాదు, అతడే కౌరవుల యొక్క రహస్య గుప్తదూత ఉలూకుడు. ఉలూకుడు కౌరవులకు విశ్వసనీయత దూత. ఇతను రుకోదకుడి యొక్క కుమారుడు. పిల్లవాడి నుండి అతనికి ఒకటే బోధన. అదేమిటంటే, నీ ప్రాణం కంటే ముఖ్యమైనది రహస్యాన్ని నువ్వు కాపాడడం. రాత్రిపూట దూరంలో ఉన్నటువంటి దీపం వెలుగును నువ్వు గుర్తించడం, అలాగే అడవిలో అడుగుల శబ్దం వినిపించకుండా పరుగెత్తడం, శత్రువుల యొక్క మాటలను చాటుగా విని గమనించి గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ కూడా అతనికి రోజువారీ శిక్షణగా ఇచ్చేవారు. కురుక్షేత్ర యుద్ధం ముందు రాత్రి దుర్యోధనుడు తన శిబిరంలో కూర్చుని ఉన్నాడు. పక్కన కర్ణుడు మరియు శకుని, అలాగే దుశ్శాసనుడు ఉన్నారు. వారు మాట్లాడుతూ, ఉలూకుడు, నువ్వే మా నమ్మకం. రేపు యుద్ధం మొదలవుతుంది, కానీ ముందు పాండవుల గుండెల్లో భయం నింపాలి అని చెప్పాడు దుర్యోధనుడు. ఇచ్చిన ఆజ్ఞ పాండవుల శిబిరాలకు వెళ్ళి ఉలూకుడు యుద్ధానికి ముందు వారి యొక్క సందేశాన్ని చెప్పడం. యుద్ధ సమయంలో గాలి గట్టిగా వీస్తుంది. పాండవుల శిబిరాలు చుట్టూ బలమైన కాపలాదారులు ఉన్నారు. ఉలూకుడు మట్టిలో పట్టి పాములాగా వంగి కాపలాదారుల వెనకగుండా నెమ్మదిగా చొరబడుతున్నాడు. చీకటిలో చొరబడే ప్రతి అడుగు అతడి యొక్క ప్రాణాలకే ప్రమాదం. ప్రాణాపాయమే చాలా ఎక్కువ ఉంటుంది. ఉలూకుడు కృష్ణుని ముందైతే నిలబడ్డాడు. దుర్యోధనుడు ఇలా చెబుతున్నాడు, రేపు సూర్యోదయానికి ముందు మీరు శరణు లేకపోతే మీ అంతం అనేది ఖాయం అని చెబుతున్నాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ, ఉలూకుడా, దుర్యోధనుడికి చెప్పు, అది కూడా నా యొక్క మాటగా చెప్పు. కృష్ణుడు చెప్పాడని చెప్పు.
భయం అనేది పాండవుల యొక్క శిబిరం తలుపులు కూడా దాటదు, కానీ అహంకారం మాత్రం కౌరవుల యొక్క గుడారాన్ని దహనం చేస్తుందని నా మాటగా వెళ్ళి చెప్పు అని శ్రీకృష్ణుడైతే చెబుతాడు. ఉలూకుడు తిరిగి కౌరవుల శిబిరానికైతే చేరి దుర్యోధనుడి ముందు కృష్ణుడు చెప్పినటువంటి సమాధానం అయితే చెప్పాడు. మరుసటి రోజు సూర్యోదయం కాగానే శంఖాలు మోగాయి యుద్ధానికి. ఉలూకుడు తన స్థానంలో యుద్ధభూమి అంచున గూఢచారి లాగా పరిగెడుతూ సందేశాలు చేరవేస్తూ వ్యూహాలను మారుస్తూ ఉన్నాడు ఉలూకుడు. ఒక రాత్రి దుర్యోధనుడు అతన్ని భీముడి యొక్క శిబిరం దగ్గరకైతే వెళ్ళమని చెబుతాడు. వెళ్ళి అక్కడ ఒక రహస్యపత్రం తెప్పించమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఉలూకుడు గార్డులను మోసం చేసి పత్రం అయితే దొంగలించాడు. కానీ బయటకు వస్తుండగా పాండవుల సైనికులలో ఒకరు అతన్ని గుర్తించారు. అంటే వీడు ఉలూకుడు కౌరవుల యొక్క గూఢచారి అని కనిపెట్టాడు ఒక సైనికుడు. యుద్ధం చివరి రోజుల్లో ఉలూకుడు కౌరవుల పక్షాన గట్టిగా పనిచేశాడు. కానీ 18వ రోజు భీముడు కౌరవుల యొక్క శిబిరంపై దాడి చేసినప్పుడు అతను అందులో ఉలూకుడు చిక్కుకున్నాడు. కొంతమంది చెబుతారు అతను యుద్ధభూమిలోనే మరణించాడు అని. మరికొంతమంది అయితే ఇలా చెబుతున్నారు, ఉలూకుడు రాత్రి చీకటిలోనే మాయమైపోయాడు, తిరిగి ఎప్పుడూ అయితే కనిపించలేదు అని చెబుతున్నారు. అంటే ఉలూకుడు ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడికో పారిపోయాడని కొంతమంది చెబుతున్నారు. అలాగే ఉలూకుడిని చంపేశారని కొంతమంది చెబుతున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో అతను యుద్ధం చేసి వీరమరణం పొందాడని మరికొంతమంది చెబుతున్నారు. అతను చీకట్లో రాత్రికి రాత్రే పాండవుల నుంచి తన ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎవ్వరికీ ఎక్కడ కనిపించకుండా కనుమరుగయ్యాడని మరికొందరు చెబుతున్నాడు. ఉలూకుడు మహాభారతంలో ఒక నీడ. అతని పేరు చరిత్ర పుస్తకాల్లో చిన్న అక్షరాల్లో ఉండవచ్చు. అయితే యుద్ధపు మంటల్లో అతని అడుగుజాడలు ఎప్పటికీ చెరగవు. ఇది అండి మహాభారతంలోని కౌరవుల యొక్క రహస్య గూఢచారైనటువంటి ఉలూకుడి యొక్క జీవిత చరిత్ర. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.